హాయ్ ఎవ్రీవన్, ఈరోజు దోసపిండితో పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చాలా ఈజీగా, చాలా స్మూత్గా, పెరుగు అవసరం లేదు, బేకింగ్ సోడా అవసరం లేదు, చాలా ఈజీగా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఈజీగా మనకి మిగిలిపోయిన దోసపిండి కొంచెం మార్నింగ్ చేసి ఉంటాం కాబట్టి ఈవినింగ్కి ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలా పునుగులు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. బయట అమ్ముకునే పునుగులు ఆయిల్ ఎక్కువ పీల్చుంటాయి కాబట్టి ఇదంతా పీల్చదు కూడా ఆయిల్. అది లేట్ ఎందుకో స్టార్ట్ చేద్దామా. చట్నీ కూడా చెప్తున్నాను, స్టార్ట్ చేద్దాం రండి. ఈ దోసపిండిలో ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి, అందులోన జీరా యాడ్ చేసుకోవాలి, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకుంటే ఈ టెక్స్చర్ చూస్తే ఇంకా పలుచగా ఉన్నట్టయితే ఒక స్పూను మైదా పిండి, ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది. బియ్యం పిండి వేసిన వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చదు. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్నాం కదా, స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ దోసపిండిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో యాడ్ చేయట్లేదు. సాల్ట్ సరిపోయిన వాళ్ళైతే వేసుకోండి. ఇక ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసుకోండి. చూడండి, వేసిన వెంటనే కలపకండి. ఇలా వేసాక కాసేపటికి కలిపితే అప్పుడు బాగా వస్తాయండి. నేను ఇంతకు ముందు చేసిన రాంగ్ అదే అయ్యింది. పునుగులు చేసేటప్పుడు వెంటనే కలిపేయడం వల్ల అది ముద్దగా అయిపోయింది. సో ఈసారి చేసేటప్పుడు అది జరగదు. ఒకసారి ఆ తప్పు చేసాక రెండోసారి ఎవరైనా చేస్తారా చెప్పండి. సో ఈ రెండోసారి మాత్రం బాగా పునుగులు వచ్చాయి. ఇంతకుముందు నేను పెరుగు ఇంకా బేకింగ్ సోడా వేయడం ఇవన్నిటి వల్ల ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేసింది. నేను 1/2 లీటర్ ఆయిల్ వేస్తే అక్కడ 1/2 లీటర్ ఆయిల్ వచ్చేసినట్టు అయ్యింది. అంతలా ఆయిల్ పీల్చేసాయి. ఈసారి మాత్రం అలా జరగలేదు. చూడండి ఎలా ఎంత బాగా పొంగాయంటే నేనే నమ్మలేకపోయాను. అస్సలు రావని డౌట్ మీద చేసాను, చాలా బాగా వచ్చాయి. ఇంకెందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోద్ది. కానీ నేను మాత్రం పిల్లలు తింటారు, మళ్ళీ పచ్చిమిర్చి తగిలితే బాగుండదు అనేసి ఏడుస్తారని నేను చేయలేదు. ఇక చట్నీ కోసం ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి, జీరా యాడ్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. కారం కొంచెం ఎక్కువగా ఉంటే స్పైసీగా ఉంటుంది. 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాక కొంచెం బాగా వేగాక మనం పుట్నాల పప్పు ఉంటుంది కదా, దీన్నే చట్నీ పప్పు ఇంకేమంటారు నాకైతే తెలియదు, వేపిన శనగపప్పు అంటారు. ఇది కాస్త వేగే వరకు బాగా కలుపుకోండి. దీనిపైన ఆయిల్ పైకి తేలేక స్టవ్ ఆపేయండి. ఇక మిక్సీ జార్లో వేసుకొని చల్లారాక మిక్సీ కొట్టుకోవడమేని. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. వేడి వేడి పునుగులు ఇంకా చట్నీ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకేముంది, వేడి వేడి పునుగులు తినేయడమేని. బాయ్ ఫ్రెండ్స్.